అమెరికా పక్కన ఉండే వెస్టిండీస్ దేశాల్లో ఒకటైన డొమినికన్ రిపబ్లిక్లో భారత సంతతి యువతి సుదీష్కా కోణంకి మిస్సింగ్ మిస్టరీగా మారింది. మార్చి 6 నుంచి కనిపించకుండా పోయిన ఆమె కోసం స్థానిక పోలీసులు ఎన్ని రకాలుగా గాలించినా ఫలితం లేకుండా పోయింది. అయితే సుదీక్ష చనిపోయినట్లు ప్రకటించాలని ఆమె కుటుంబం కోరడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. అమెరికాలోని పిట్స్బర్గ్ యూనివర్సిటీ విద్యార్థి అయిన 20 ఏళ్ల సుదీక్ష కోణంకి గత 2 వారాల నుంచి కనిపించడం లేదు. అప్పటి నుంచి పోలీసులు సుదీక్ష కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సుదీక్ష ఆచూకీ లభించలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమెపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. తమ కుమార్తె ఏక లేదనే నిజాన్ని అంగీకరించిన సుదీక్ష తల్లిదండ్రులు డొమినికన్ అధికారులకు ఒక లేఖ రాశారు. తమ కుమార్తె మృతిని అధికారికంగా ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు. తమకు ఎవరిపైనా అనుమానం లేదని, అందుకే ఈ నిర్ణయానికి వచ్చామని వారు స్పష్టం చేశారు. చట్టపరమైన ప్రక్రియలను తాము అర్థం చేసుకున్నామని, ఈ విషయంలో అధికారులకు పూర్తిగా సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు. దీంతో తమ బిడ్డ చనిపోయినట్టు ప్రకటించాలని పోలీసులను వేడుకుంటున్నారు ఆమె తల్లిదండ్రులు. డొమినికన్ రిపబ్లిక్లో మార్చి 6న తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆమె చివరిసారిగా ఒక హోటల్ సమీపంలో కనిపించారు. ఆ తర్వాత ఫ్రెండ్స్తో కలిసి బీచ్కు వెళ్లిన ఆమె మిస్ అయింది. దీంతో సుదీక్ష నీటిలో మునిగిపోయిందేమోనని పోలీసులు 2 వారాలుగా గాలిస్తున్నారు. అదే సమయంలో ఆమెపై ఏదైనా అఘాయిత్యం జరిగి ఉంటుందా అన్న కోణంలోనూ విచారించారు. సుదీక్ష కోణంకి భారత పౌరురాలు, అమెరికాలో పర్మనెంట్ రెసిడెంట్ కూడా. కుటుంబంతో కలిసి ఆమె వర్జీనియా రాష్ట్రంలోని చాంటిల్లీ ప్రాంతంలో ఉంటున్నారు. పిట్స్బర్గ్ యూనివర్సిటీలో ఆమె జీవశాస్త్రం, రసాయన శాస్త్రం చదువుతున్నారు. అయితే ప్రస్తుతం సెలవులు కావడంతో సుదీక్ష తన ఫ్రెండ్స్తో కలిసి డొమినికన్ రిపబ్లిక్లోని పుంటాకానాలోని ఒక రిసార్ట్కు వెళ్లారు. చివరిసారిగా ఈ నెల 6న స్థానికంగా ఉన్న రియా రిపబ్లికా రిసార్ట్ బీచ్ దగ్గర కనిపించింది. ఫ్రెండ్స్తో కలిసి బీచ్ వైపు వెళ్తున్నట్టు వీడియోలో ఉంది. ఆ సమయంలో ఆమెతో పాటు 5 యువతులు, 2 అమెరికన్ యువకులు కనిపించారు. అయితే సుదీక్ష ఆ యువకుల్లో ఒకరితో బీచ్లోనే ఉండిపోయిందని, మిగిలిన వారు హోటల్కు తిరిగి వచ్చారని చెప్పారు డొమినికన్ రిపబ్లిక్ పోలీసులు. తాము రూమ్కు వెళ్లిపోయిన సుదీక్ష ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆమె స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు ఆమె కోసం ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే సుదీక్ష కనిపించకుండా పోవడానికి ముందు ఆమె తన సీనియర్ అయిన 24 ఏళ్ల జాషువా స్టీవెన్ రిబేతో కలిసి బీచ్కు వెళ్లిందని దర్యాప్తులో తేలింది. పోలీసులు అతన్ని ప్రశ్నించగా ఆ రోజు వారిద్దరూ కలిసి ఉన్నారని రిబే అంగీకరించాడు. బీచ్లో ఉండగా ఒక పెద్ద అలొచ్చి వారిని బలంగా తాకిందని, దాంతో తాను స్పృహ కోల్పోయానని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పాడు. దీంతో పోలీసులు అతని వాంగ్మూలాన్ని పరిశీలించి అతని తప్పేమీ లేదని నిర్ధారించారు. అదృశ్యమవడానికి ముందు సుదీక్ష తన 5 ఫ్రెండ్స్తో కలిసి ఒక బార్కు వెళ్ళింది. అక్కడ వారు మద్యం సేవించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అక్కడే ఆమె రిబేను కలిసింది. ఆ తర్వాత ఆమె చివరిసారిగా రియో రిపబ్లికా రిసార్ట్ బీచ్ వద్ద కనిపించింది. ఇదిలా ఉంటే బీచ్ వద్ద ఉన్న లాంజ్ చైర్పై ఆమె డ్రెస్తో పాటు చెప్పులు కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సుదీక్ష దుస్తులు కొన్ని మట్టిలో కూరుకుపోయినట్టు గుర్తించారు. ఆమె నీటిలోకి వెళ్లేటప్పుడు దుస్తులను వదిలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సుదీక్ష తన ఫ్రెండ్స్తో కలిసి తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఓ రిసార్ట్లో పార్టీ చేసుకున్నట్టు పోలీసులు సీసీ ఫుటేజ్లో గుర్తించారు. ఆ తర్వాత ఫ్రెండ్స్తో కలిసి స్నానానికి వెళ్లే ముందు ఆ దుస్తులను, చెప్పులను వదిలేసి వెళ్లి ఉంటుందని, ఈ నేపథ్యంలోనే తాను సముద్రంలో మునిగిపోయిందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే మొదటి నుంచి సుదీక్ష తల్లిదండ్రులు తమ కుమార్తె అదృశ్యంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చని, ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాలని వారు అధికారులను కోరారు. అయితే 2 వారాల పాటు వెతికినా సుదీక్ష ఆచూకీ దొరకలేదు. దీంతో ఆమె చనిపోయినట్లు ప్రకటించాలని కుటుంబ సభ్యులు అభ్యర్థించినట్లు డొమినికన్ రిపబ్లిక్ పోలీసులు ధృవీకరించారు. అంటే తమ కూతురు ఏమైందో తెలియక ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. 15 రోజులకు పైగా గాలించిన ఆమె ఆచూకీ దొరక్కపోవడంతో చేసేది లేక తమ కుమార్తె మరణాన్ని ప్రకటించమని అధికారులను వేడుకోవడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది.